చాలా మంది అంటారు కదా ఇండస్ట్రీలో పెద్ద సినిమా అంటేనే చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంటారు, చిన్న సినిమాలు తొక్కేస్తారని. అంటే బేసిక్ గా తొక్కడం అంటే ఏముండదు. మనం అంటే మధుర సెప్టెంబర్ 19th జనాలు ఎందుకు చూడాలి? మధుర ఎందుకు చూడాలంటే, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాసర్ నారాయణ గారి దగ్గర చేశారు, పూరి జగన్నాథ్ గారి దగ్గర చేశారు. అవును, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. నేను స్టార్టింగ్ రావడమే చాలా బాగున్నారు. బాగున్నామనే సినిమాలో పెట్టాం. Item song, action sequence, so many things. You will see this thing very first time from the heroine. తను ఫైట్ కూడా చేసింది. Yes. ఆ ఫైట్ థియేటర్ లో ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. బాబ్జీ నువ్వు అంటే నాకు ఇష్టం. సరే ఓకే వెళ్ళిపోదాం. ఎలా ఫీల్ అయ్యారు ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు? So it is, you can feel it's item song, but if you watch the movie, you can understand why we did this song. సురుకు సలుపుతాంది వయసు ఆకలి, నీ మనసు అదుపు చేయకంది చిలిపి కోమలి, జాతరలే జామైపోయి ఆట పాట కట్టేయాల మంది కొట్టండో కల్లే కొట్టండో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు. సెప్టెంబర్ 9th బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే రాబోతుంది, మధుర మూవీ. సో ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇట్టు ట్రాక్ అయితే కొనసాగుతుంది. సో మధుర మూవీ కూడా అలానే ఇట్టుని కంటిన్యూ చేస్తుంది అనేసి అనుకుందాం. అండ్ ఈ మూవీ నుంచి అయితే డైరెక్టర్, హీరోయిన్, కామెడియన్ అండ్ హీరోస్ చాలా బిజీగా ఉన్నారు. సో ప్రమోషన్స్లా సో వాళ్ళు నెక్స్ట్ ఇంటర్వ్యూలో తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మూవీ టీమ్ అయితే వచ్చేసింది అండ్ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందామా, ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్. ఏంది అంత డల్ ఉన్నారు? జోష్ అంటే వర్క్స్ జరుగుతున్నాయి కదా, రిలీజ్ వర్క్స్, నో స్లీపింగ్ బట్ ఎనర్జీగానే ఉన్నాం. ఓకే, చాలా ఎక్సైట్మెంట్ తో అయితే నేను ఉన్నా 19th ఎప్పుడు వస్తుంది అనేసి కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్న సినిమా కొంచెం బిగ్ బ్లాక్ బస్టర్ అవుతే మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది వస్తారు. సో చెప్పండి, ఎలా, హౌ డు యూ ఫీల్ సినిమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ కి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్న సినిమాలని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇలాగే మా తర్వాత కూడా మిగతా వాళ్ళని కూడా ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్ థ్యాంక్స్. ఓకే, మనం ఒకటి మరి అయితే ఎందుకంటే పెద్దవాళ్ళు మనం అంతే. అంతా అంటే ఇక్కడ పెద్ద చిన్న లేదు, కంటెంట్ పెద్దగా ఉంటే చాలు. ఓకే, చాలా మంది అంటారు కదా ఇండస్ట్రీలో పెద్ద సినిమా అంటేనే చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంటారు, చిన్న సినిమాలు తొక్కేస్తారు అనేసి కూడా అంటారు కదా. అంటే బేసిక్ గా తొక్కడం అంటే ఏముండదు. మనం అప్రోచ్ అయ్యే విధానంలో కొంచెం అటు ఇటుగా ఉంటది. అంటే బడ్జెట్ దృష్టే గానీ, తర్వాత ఆర్టిస్టులు కోఆర్డినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద స్టార్ అంటే అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిసిటీ చేయకుండా వెళ్ళిపోతుంది. బట్ చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ని జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళని థియేటర్ కి పంపించాలన్నమాట. దట్స్ బిగ్ ఛాలెంజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే మధుర సెప్టెంబర్ 19th జనాలు ఎందుకు చూడాలి? మధుర ఎందుకు చూడాలంటే, తెలుగు సినిమా ప్రేక్షకులు కానీ, భారతీయ సినిమా ప్రేక్షకులు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. మా దాంట్లో టీజర్, ట్రైలర్ చూసి ఆ మంచి కంటెంట్ ఉందని ఇప్పటికే మనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ కంటెంట్ చూసి మంచి సినిమా చూడాలి అనుకుని థియేటర్కి వస్తే మంచి అనుభూతితో బయటకు వెళ్తారు. అది మధుర. ఓకే, చలపతి గారు మీరు చాలా మూవీస్ తీశారు అండ్ ఇట్టు ట్రాక్ కంటిన్యూ సాగాలని కూడా కోరుకుంటున్నాం. సో ఆ మూవీస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఆ మధుర ఇప్పుడు మధుర. సో హాయ్ మేడం. హాయ్ సార్. చాలా బాగున్నారు. బాగున్నామనే సినిమాలో పెట్టాం. ఇక ఇక్కడే నచ్చారంటే ఇక జనాలు కూడా నచ్చుతారేమో సినిమాలో. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ కూడా లాంచ్ చేసిన అనుకోవచ్చు. డెఫినెట్ గా మంచి ఆర్టిస్ట్. ఐటమ్ సాంగ్ తో ఊపేస్తున్నారు. ఐటమ్ సాంగ్ కూడా ఉందా? సురుకు గుడ్ రెస్పాన్స్ ఫర్ దట్ సాంగ్. ఎలా ఫీల్ అయ్యారు ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు? So it is, you can feel it's item song, but if you watch the movie, you can understand why we did this song. Because I am the heroine also. Actually, I was the heroine. But I don't know why he put other heroine also. Ante rendu heroine undi. First he told me I am the heroine. Okay. Why sir? అంటే కొన్ని సినిమాలకు తప్పదు. బట్ నీ క్యారెక్టర్ నీకు బాగుందా లేదా? Oh, very good. Okay. Item song, action sequence, so many things. You will see this thing very first time from the heroine. తను ఫైట్ కూడా చేసింది. ఆ ఫైట్ థియేటర్ లో ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. ఓకే, నేను ట్రైలర్ టీజర్ చూసిన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ లాగా ఉంది, ఎస్పెషల్లీ డ్రగ్స్ మీద నడుస్తున్నట్టు అనిపించింది. సో ఎలా ఎంచుకున్నారు? అసలు ఎంచుకోవాలని ఎలా అనిపించింది స్టోరీ? So అది నేను చెప్పాలి. లేడీ కదా, ఆవిడ క్యారెక్టర్ ఎలా ఎంచుకున్నారు?
So how I get the character? Yeah. Yeah. So sir only. So I contacted him before for a very project. So he said, "Ledu, you will fit for this project. There is a good character called Asha in this particular movie, and we have song also, fight sequence also. And after this movie, 100% you'll get the chance." And Okay. I said, "Okay, I will do." అన్ని రకాల యూజ్ చేసుకోవచ్చు అనేసి నవరసాలు చూపించవచ్చు. ఒక రాయితో 3 మామిడి పళ్ళు కొట్టేసింది. అదే కదా అర్జున్ రెడ్డిలో చూపించారు కదా హీరో నవరసాలు. సో మీకు కూడా ఇలా యూజ్ అవుతుందేమో. ఫస్ట్ క్యారెక్టర్ గా వస్తది, తర్వాత ఐటమ్ సాంగ్ చేస్తది, తర్వాత ఫైట్ చేస్తది, Okay. అన్ని టోటల్ హీరోయిన్ అన్నమాట. మేము హీరోయిన్ లాగా అనుకుంటాం. హీరోనే కదా మరి. తనే సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ అనుకుంటాను. మేమైతే మెయిన్ మెయిన్ హీరోనే కదా. డెఫినెట్లీ Okay, super. ఇంకోటి హాయ్ బ్రో, అసలు నేను చూస్తే తెలుగు యాక్టర్ అని డౌట్ వస్తుంది నాకు. అసలు తెలుగేనా? తెలుగే సార్, తెలుగే. నాది తమిళ్లో మాట్లాడు. అన్నమయ్య జిల్లా. ఏదో మరి అక్కడ ఏదో మరి ఏదన్నా డోపుగా చేస్తుంటారా? యోగి బాబు గారు, యోగి బాబు గారు లాగానే ఉన్నారు సేమ్. అసలు నేను ఫస్ట్ చూసి ఆయన ఫోటో దిగుదాం, సెల్ఫీ దిగుదాం అనుకున్నాను. నిజంగా అసలు చూస్తుంటారు ఆయన క్యారెక్టరేషన్. చూస్తుంటాను, చాలా చూస్తుంటాను. నేను తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చాను, బాగా వచ్చాను. కలిసారా? కలిసాను. మేబీ డూప్ గా చేయాలంటేనేమో మరి. అప్పుడు ఈ హెయిర్ లేదు, అప్పుడు నార్మల్ గానే ఉంది హెయిర్. ఇక్కడికి వచ్చిన తర్వాత హెయిర్ పెంచిన తర్వాత ఆయన లుక్ వచ్చింది. బేసిక్ నేను పుట్టిందంతా చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. అక్కడ నా ప్రాపర్ అంతా అక్కడే, స్కూల్ అంతా అక్కడే జరిగింది. మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళాను, తమిళ ఇండస్ట్రీలో అక్కడ రిలేషన్స్ ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్ గా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యోగి బాబు లేని లోటు తీరుస్తారేమో మరి. డెఫినెట్లీ గా కమెడియన్స్ కి ఎప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద పేటేస్తుంది. అందులో ఈ చిన్న కుర్చీ కూర్చుంటుంది, కొంచెం సైజ్ తక్కువ ఉన్నాడు కదా, అది సరిపోతాడు. బ్రో, ఒక చిన్న లైన్లో చెప్పాలంటే మీ జర్నీ గురించి చెప్పండి. ఇండస్ట్రీకి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను విన్నాను చాలా వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫైనల్గా ఈ సినిమా అవకాశం వచ్చింది అనేసి విన్నాను. సో ఒక్కసారి చిన్న లైన్. లేదు సార్, నేను ఏది షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదు. ఒకటి నేను ఓన్ గా చేసుకున్నాను. నేను డైరెక్ట్ ఓన్లీ మూవీస్ కి వచ్చాను. అంటే టెక్నీషియన్ గా వర్క్ చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను చెన్నైలో. తర్వాత డైరెక్ట్ ఆర్టిస్ట్ అయ్యాను. ఒక సినిమా చేశాను ఆల్రెడీ, పింకీ హారర్ మూవీ చేశాను. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే సార్ అప్రోచ్ ఈ సినిమాలో క్యారెక్టర్ చెప్పారు. యాక్చువల్లీ అది సీజీ వర్క్ జరుగుతాను వల్ల ఇది ఫస్ట్ మూవీ అయింది రిలీజ్ కి. క్షమించండి సార్, ఎందుకంటే యాక్టర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాను. డెఫినెట్ గా మూవీ కాకుండా అడిగినా కదా. ఆ స్ట్రగుల్స్ నేనేం పర్లేదు. నేను టెక్నీషియన్ వర్క్ చేసుకుంటా, నేను మనీ ఏం చేసుకుంటా. తర్వాత అవకాశం వచ్చింది, మూవీలో యాక్ట్ చేసి. ఈ మూవీ ఎలా ఆఫర్ సార్ ఎక్కడ చూసాడు ఏంటి ఇలా? షూట్ లో చూసారు సార్ నన్ను. ఓకే, వీళ్ళు ఉన్నారా, నా సినిమాలో క్యారెక్టర్ ఉంది, ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆయన అక్కడే ఫిక్స్ అయిపోయారు. ఈ షెడ్యూల్ కనుక్కున్నారు, ఇంకా ఎన్ని రోజులు ఉందంటే ఈ 1 month అంతా షూట్ ఉంది సార్ అని చెప్పి ఈయన వెళ్ళారు, పోస్ట్ మార్టం చేసుకున్నారు, అందరు క్యారెక్టర్లు లిస్ట్ రాసుకున్నారు. నా క్యారెక్టర్ కూడా ఫైనలైజ్ చేసుకున్నాను, నాకు తెలియదు ఆ విషయం. నేను షూటింగ్ అయిపోయింది, రిలాక్స్ అయినా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ సర్చింగ్ లో అంటే సార్ ఫోన్ చేశారు, నీది ఆల్రెడీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది, ఎల్లుండి షూట్ అన్నారు. అదేందన్నా ఎల్లుండి షూట్ అంటే, లేదా 2-3 రోజులు క్యారెక్టర్ ఉందేమో, సర్లే అన్న వస్తారంటే, లేదు నా తమ్ముడు 1 month అంతా ఇక్కడ షెడ్యూల్ ఉంది, నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత 15 days షూట్ రావాలని చెప్పి రాజమండ్రి తీసుకెళ్ళిపోయారు. చేసుకొని వచ్చి ఇదంతా రాజమండ్రిలో జరిగింది. మొత్తం రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో జరిగిందండి. ఓకే, September 19th వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవుతుంది. ప్లానింగ్స్ ఏంటి నెక్స్ట్ September 19th వరకు? 19th వరకు ఇప్పుడు మేము ఆడియన్స్ కి ఎంత దగ్గర అవ్వాలో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆల్రెడీ. ప్రమోషన్స్ ద్వారా. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు, తర్వాత తమిళ్ కూడా ఉంది. తమిళ్ ఇది రిలీజ్ అయిన తర్వాత ప్లాన్ చేస్తున్నాం. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా తమిళ్లో చేయమని అడుగుతున్నారు. అంటే కంటెంట్ చూసిన తర్వాత ఇప్పుడు మంచి కాల్స్ వస్తున్నాయి. చిన్న సినిమాకి ఇంతకన్నా అచీవ్మెంట్ ఇంకోటి ఉండదని నా అభిప్రాయం. ఓకే, ఇంకోటి చాలా వింటూ ఉంటాం మేము, చిన్న సినిమాలకి థియేటర్స్ ఇవ్వరు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అనేసి కూడా అంటారు. ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు? యా, డెఫినెట్లీ అండి. ఇది చిన్న సినిమా అని కాదు కానీ, ఒక సినిమా చిన్న బడ్జెట్ లో మంచి ఎంత మంచి కంటెంట్ అయినా, ఒక చిన్న బడ్జెట్ సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి, సినిమా సెన్సార్ అయ్యి వాళ్ళ కాళ్ళు పట్టుకునే దగ్గర నుంచి, థియేటర్కి వెళ్ళేంత వరకు డైరెక్టర్, ప్రొడ్యూసరు గుండెల్లో రైలు పరిగెడతా ఉంటాయి అనమాట. నాన్ స్టాప్ రైలు అనమాట, ఎక్కడ ఆగవు అవి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే, ప్రేక్షకులు వస్తారా రారా అని తర్వాత పక్కన పెడితే, మనం ఎంత మంచి కంటెంట్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళడానికి ఈ స్ట్రగుల్స్ ఏ సినిమాకైనా ఉంటాయండి. డెఫినెట్గా ఉంటాయి. చిన్న సినిమా అంటే చిన్న బడ్జెట్, చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్. అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటారు. దట్స్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్, ఇది 2 వేరియేషన్స్. చిన్న సినిమా అనేసరికి కంటెంట్ బాగుంటే, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఉంది, కంటెంట్ బలంగా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా, అసలు దాటేసింది, ఎల్లలు దాటేసింది. ఇప్పుడు అలాగే పెద్ద సినిమాలు కూడా మిరా ఎంత పెద్ద హిట్ అయింది, బట్ కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్.
చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్. కానీ చిన్న బడ్జెట్కి పురిటి నొప్పులు ఎలా అయితే ఉంటాయి ఒక 9 నెలల స్త్రీకి, అలా ఇవి సినిమా రిలీజ్ అయ్యేదాకా ఉంటాయండి. మేబీ దసరా కనుక బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటారు. డెఫినెట్లీ ఆ హోప్ అయితే మా టీం అందరికి ఉంది. ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్ లో ప్రివ్యూ షో వేసినప్పుడు 153 మెంబర్స్ ఓకే అలా స్టాండింగ్ లో నిలబడి చూస్తానే ఉన్నారు సినిమా. ఎవరు థియేటర్ నుంచి బయటకు రాలేదు. ఓకే, అది నాకు పెద్ద అప్రిషియేషన్. ఇంకోటి చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక సినిమా స్టార్ట్ అయిందంటే మినిమం 1 year 2 years పడుతుంది అంటారు. అలాంటిది మీరు 20 days లో ఎలా కంప్లీట్ చేశారు అసలు? 16 hours shooting, sir. Every 16 day. hours? Yeah, Gap from ఇయ్యలే. 6 till no gap, nothing. ఒక రోజు ఏం జరిగింది, రాత్రి తిన్నరా 12 వరకు ఫైట్స్, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో చేసింగ్ సీన్ ఉంది. మాకు ఎవ్వరికి ఓపిక లేదు. అసలు రోడ్డు ఉంది, ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని 1 hour వచ్చే టైం లేక అందరూ రోడ్డు మీద పడుతున్నారు. నేను హీరో, మిగతా అందరూ ఆర్టిస్టులు అందరూ అక్కడే, నా మీద అతని మీద పాపం డైరెక్షన్ అబ్బాయి అన్నాడు, అబ్బాయి ట్రాఫిక్ అన్న మన వాళ్ళు ఎంత పడుకోండి అట్లా పక్కకి వెళ్ళాను. అంటే నైట్ 3 అయిపోయింది. ఎవరు పెద్ద అంటే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ లో మనం కాన్సెప్ట్ ని తీసుకున్నప్పుడు దీన్ని అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంలో మనం షూట్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయకపోతే తర్వాత ప్రొడ్యూసర్కి హోప్ పోతుంది అనమాట. అంటే బడ్జెట్ చేజారిపోతుంది అని ఆ సినిమా ఎక్కడో దగ్గర ఆగకూడదు అనే దాంతో అందరూ టీం వర్క్ అండి. ఫస్ట్ మేము ఏం చేసామంటే ప్రీ ప్రొడక్షన్ చాలా హోంవర్క్ చేసామండి. ప్రీ ప్రొడక్షన్లో చాలా హోంవర్క్ చేసాం. కరెక్ట్ షెడ్యూల్స్, కరెక్ట్ మార్కింగ్, షార్ట్ డివిజన్స్ ఇవన్నీ కరెక్ట్గా చేసుకొని కరెక్ట్ టీం అందరికీ వర్క్షాప్ పెట్టుకున్నాం ఆర్టిస్టులందరికీ. దెన్ అందరం కలిసి ఒక ఇదేంటారు ప్రేయర్ చేసినట్టు అనమాట. ఒక ప్రేయర్ చేసినట్టు అనుకొని ఒక కళామ తల్లికి మనలో తోడుగా ఉండాలి అని చెప్పేసి దాంతో అందరం వెళ్ళాం. అనుకున్న షెడ్యూల్ పూర్తి చేసాం, హ్యాపీగా అవుట్పుట్ తీసుకొచ్చాం. మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే సార్ అని ఇప్పుడు అంటున్నా, అయ్యో థ్యాంక్ యూ. ఎందుకంటే 3 హీరోయిన్స్ 3 హీరోలను పెట్టి సినిమా తీస్తారు. సో వీళ్ళ మధ్యలోనే కొన్ని క్లాషెస్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. సో ఇది ఫైనల్ గా ఎండ్ దాకా తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఎందుకంటే సినిమా ఎక్కడ స్టక్ అయ్యింది, ఎవరికి గొడవ పడే టైం లేదు. చాలా వింటుంటాం ఇది. ఎందుకంటే మీరు కూడా వింటుంటారు, ఫేస్ చేయొచ్చు. మేబీ చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి, మేబీ హీరోస్ 3 అన్నారు కాబట్టి నాకు ఇంత క్యారెక్టర్ ఉంది, ఈ డైలాగ్ నేను చేయాలి కదా అని కొన్ని క్లాషెస్ అవుతుంటాయి. కొందరు హీరో అట్ అవుతుంది, చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో మేబీ అదేమైనా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇక్కడ ఏంటంటే కథే హీరో అండి, కథే హీరోయిన్, కథే హీరో. ఆ కథలో ఆ పాత్రదారులకి వీళ్ళు ఎక్కడైతే ఆ పాత్రలకి కరెక్ట్ అయిపోయారో ఇంకెక్కడ ఎవరికి ఆ ఫీలింగ్ రాలేదండి. ఈవెన్ దో ఈ సినిమాలో ఒక చిన్న 2 సీన్లు చేసిన ఆర్టిస్ట్ కూడా ఒక హీరోనే. అంటే ఇక్కడ హీరో హీరోయిన్ అని ఏం లేదు, కథే హీరో. అంటే ఆ కథ ఏంటంటే మనకి ఎవ్రీ మినిట్ ఒక కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలకు ఒకసారి ఆడియన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎండ్ ఆఫ్ మూవీ వరకు నవ్వుతూనే ఉంటారు అనమాట ఆడియన్. బట్ వీళ్ళు కూడా అలాగే నవ్వుతూ చేశారు, నన్ను నేర్పించి వీళ్ళు నవ్వుతూ చేశారు. అందుకనేసి వీళ్ళు పాస్ అయిపోయారు ఎక్కడ గొడవలు. అంటే మీ పర్సనల్ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేస్తారా ఈ డ్రగ్స్ ఈ స్టోరీ ఏదైనా? అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకోవాలంటే, ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నేను పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అండి. బేసిక్గా ఆయన చూద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. బేసిక్గా ఆయన ఎలక్షన్స్ టైంలో జనసేన పార్టీ తరఫున డ్రగ్స్ గురించి యూత్ లో బాగా తీసుకెళ్ళారు పాయింట్. ఎందుకంటే ఇది ఇప్పుడు వరల్డ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట. ఇది ఒక భాషకో ఒక ప్రాంతానికో కాదు, వరల్డ్ మొత్తం దీని మీద ఫేస్ అవుతా ఉంది డ్రగ్స్ గురించి. దీంట్లో ఒక చిన్న పాయింట్, ఈ డ్రగ్స్ ని కొంచెం స్ప్రెడ్ చేసేది సినిమా వాళ్ళు అనేసి కూడా అంటారు. అండి ఇప్పుడు మన సినిమా పెద్ద మీడియా కాబట్టి ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళని అందరికి అన్వయించడం అనేది తప్పు. బేసిక్ ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ అన్నీ కూడా ప్రజల్లో ఎప్పుడు నానుతుంటాయి కాబట్టి మనం ఎక్కువ హైలైట్ అవుతాం. బట్ అన్ని ఇండస్ట్రీలో ఉంటారు, బట్ వాళ్ళు ఏంటంటే తొందరగా బయటపడరు అనమాట. ఇప్పుడు మన గురించి సినిమా వాళ్ళంటే ఇతని గురించి ఒక 2 రోజులు న్యూస్ నడుస్తుంది అనేసి వేస్తుంటారు. బట్ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అందరూ చాలా జెన్యున్ గా ఉంటున్నారు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, దాన్ని ఇండస్ట్రీ మొత్తం అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు చలపతి గారు డైరెక్షన్ చేస్తున్నారంటే ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చూస్తారు జనాలు అనేసి కూడా క్వశ్చన్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాసర్ నారాయణ గారి దగ్గర చేశారు, పూరి జగన్నాథ్ గారి దగ్గర చేస్తారు. అవును సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. నేను స్టార్టింగ్ రావడమే పి చంద్రశేఖర్ రెడ్డి గారు మా గురువు గారు అండి. ఆయనే నన్ను దత్తకు తీసుకొని ఆయనే డిగ్రీ చదివించి ఎంఏ చేయించి ఒక డైరెక్షన్లో ఓనమాలు నేర్పించిన మా గురువు గారు ఆయన దగ్గర నేను 15 years వర్క్ చేశాను. ఆ తర్వాత ఆయన దగ్గర చేస్తూనే దాసనారాయణరావు గారి దగ్గర చేశాను. ఆయన దగ్గర ఒక 5 years చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఆయన లెజెండరీ గాడ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇంకొక 2 దిగ్గజాల దగ్గర వర్క్ చేసిన తర్వాత నేను ఇంకా చాలా నేర్చుకున్నాను.
కాకపోతే అప్పుడు వాళ్ళ స్టైల్కి ఇప్పుడు న్యూ జనరేషన్కి టెక్నికల్గా ఎంత తేడా ఉన్నా డిసిప్లైను ఒక డిక్షనరీ అదేనండి. ఆ రెండు నేర్చుకున్నాం కాబట్టి ఇంకా సస్టైన్ అవ్వగలుగుతున్నాం ఇండస్ట్రీలో. దాని తర్వాత పూరి గారి దగ్గరికి ఎలా వెళ్ళానంటే, గురువు గారి దగ్గరికి సూర్యదేవర రామ్మోహన్ రావు గారని మీకు పెద్ద నవల రైటర్ ఆయన, యనమూరి గారు, ఈయన ఇద్దరు 2 కళ్ళు అనమాట నా ఒక బుక్కి నవల్స్కి. ఆయన దగ్గర చేస్తూ ఆయన గురువు గారి పూరి గారి సినిమాలకి స్టోరీ డిపార్ట్మెంట్లో ఉండాలి. అట్లా ఏక్ నిరంజన్ టైంలో నేను స్క్రిప్ట్ వర్క్లో చేశానండి. చాలా అసలు పూరి గారి దగ్గర లాట్ ఆఫ్ అసలు ఒక సముద్రం అండి అది. మనం ఎన్ని చేపలు పట్టుకుంటే అన్ని చేపలు పట్టుకోవచ్చు, మనం ఎంత కావాలంటే అంత నేర్చుకోవచ్చు. మద్రా సినిమాకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా మరి పూరి జగన్నాథ్? అంటే సార్ ఇప్పుడు అందరికి తెలిసి కలిసానండి, కలిసాను. అంటే కలిసి కూడా చాలా రోజులు అయింది. అంటే ఒక శిష్యుడిగా బయటకు వచ్చి మనను ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు, మనను మనం ప్రూవ్ చేసుకుంటూ మనం నిలబడాలి. కాకపోతే ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయండి. ఆయన ఇప్పుడు విజయ్ సేతుపతి గారి సినిమాలో బాగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం మన సినిమాకి ఇంకా ఆయన ఇప్పుడు ఇప్పటికీ ఆయనే ప్రమోషన్ చేశారు, ట్రైలర్ ఆయనే లాంచ్ చేశారు. మళ్ళీ కళా పోషకులకు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ప్రతిసారి వెళ్తుంటే ఇంకా మనకి నడక నేర్పించినప్పుడు మనం కూడా నడవాలి కదండి. ఇంకోటి పూరి జగన్నాథ్ గారిని చాలా మంది డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీ డెఫినెట్లీ కొంతమంది మంచి సినిమాలు తీస్తారు, కొంతమంది అవకాశం లేక స్ట్రగుల్ పడుతున్నారు. అవును సార్. సో మేబీ లక్ ఏమో మీరు ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేసి డైరెక్షన్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కి? అంటే ఆయన దగ్గర చేసిన వాళ్ళందరూ బాగా చేశారండి. అందరూ హిందీలో కూడా చేస్తున్నారు. మెహర్ రమేష్ గారు చూశారు కదా మీరు. అందరూ ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళందరూ మంచి సినిమాలు చేశారండి. ఇప్పుడు కూడా వస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఓన్ ఐడెంటిటీ తోటి ఎక్కువ ఇదవుతున్నారండి. ఓకే, ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలంటే మామూలు విషయం కాదు, ప్రొడ్యూసర్స్ ని పట్టుకోవాలన్నా కూడా మామూలు విషయం కాదు. అలాంటిది 3-4 సినిమాలు తీస్తారు. సో ఎప్పుడైనా ఫీల్ అయ్యావా, ఎందుకు వచ్చాం రా బాబు, ఇదంతా అవసరమా, జాబ్ చేసుకుంటే సరిపోయేది కదా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎప్పుడు అవ్వలేదండి. ఎందుకంటే నేను చిన్న వయసులోనే వచ్చాను కాబట్టి 16 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను గురుగారి దగ్గరికి. అంతా హ్యాపీగా సూపర్ స్టార్ కృష్ణ గారిని చూశాను, ఏఎన్ఆర్ గారిని చూశాను, అంత లెజెండ్స్ని చూశాను. అవును, అలాగే నాకు ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే డైరెక్టర్ అయిన తర్వాత చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు అనిపించింది, అంటే మన దగ్గర టాలెంట్ ఉంది, మనం ఇంకా పెద్ద మూవీ చేయాలి, ప్లాన్ చేయాలి అన్న అదైతే నాకు మనసుకు నేను డిస్కషన్ చేసుకుంటా ఉన్నానండి. కాకపోతే ఏంటంటే వచ్చే సినిమా వచ్చినట్టు చేసుకుంటూ పోవడం వల్ల పెద్దదానికి ఇంకా వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది, అంతే. అంతకుమించి చేయలేదు. మేడం చెప్పండి, సెటిల్ ఏదన్నా ఫన్నెస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఏముంది 20 days ఏం లేదంటావా? డైలీ ఫన్నేనండి. వీళ్ళు కోతి మొక్కలాగా ఒక వానర్ సైన్యం లాగా వీళ్ళు ఒక 10 మంది ఉన్నారండి. ఈ 10 మంది నన్ను ఎన్ని తిప్పలు పెట్టాలంటే అన్ని తిప్పలు పెట్టారు. వీళ్ళు టయానికి రారు, చెప్తున్నారు, నిద్ర లేపాలి. కానీ షూటింగ్ ఆ టైంకి ఎలాగోలా వచ్చేస్తారు. వచ్చేసి అంటే అన్నయ్య రాత్రి అంతా చేసాం కదన్నా, కొంచెం టైం ఇవ్వండి, లేదు పదండి. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ లాగా అయిపోయింది నా పరిస్థితి అక్కడ. Song also in one day, from morning to night, on the spot choreography, on the spot everything, and we finished. ఎక్స్పీరియన్స్ Very good. అందరు చాలాసేపు నిద్ర అవుతారు సార్. 2కి ప్యాకప్ చెప్తారు సార్, 5:30కి వచ్చి లేపుతారు. చాలాసేపు ఉంటుంది గ్యాప్. ఆ టైంలో మేము 3 hours పడుకోవడానికి, అందుకని ఇంకా సార్ ఫీల్ అవుతారు 3 hours పడుకునే సార్ అంటే. సార్ ఫేస్ లో టైట్ కనిపించదా? మాకు ఇప్పుడు ఇంత లైటింగ్ లో ఉంటే కళ్ళు మండుతున్నాయి. సో అలాంటి ఫేస్ ఒక ఫ్రెష్ కనిపించాలి కదా ప్రతిరోజు. కథ కూడా అలాంటిదిలేండి, కొంచెం టైర్డ్ ఫీలింగ్. ఎందుకంటే అంటే సైకో కథ అంతా నైట్ జరిగే కథ కాబట్టి ఎక్కువ నిద్రపోకూడదు. ఎందుకంటే వీళ్ళు కళ్ళు అంత ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. వీళ్ళని చూసి ఆడియన్స్ నవ్వాలంటే వీళ్ళు ఏదో ఒక విధంగా కథ ప్రకారం ఉండాలి కదా అని చెప్పేసి. అది సీన్ చాలా స్ట్రగుల్ పెట్టిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే టేక్స్ Action scenes actually first time నేను జరిగింది, but sir helped. Then action director also came on the sets, but yeah, that action scene was very difficult, but then we did it on one take. Okay. Yeah, after first practice we did. మీరు చెప్పండి బ్రో, మీకు ఏమన్నా ఫన్నెస్ట్ అంటే ఫైట్ పెట్టారు నాకు. యోగి బాబు ఫైట్ చేయండి. నేనేందన్నా ఫైట్ ఏందన్నా లేదు బాగుంటుంది, వీళ్ళలో నాంతలా ఉండే అబ్బాయి సెలెక్ట్ చేశాను. నేను చెప్తానండి అతని ముందు ఫన్నీ ఏంటంటే, ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అది నైట్ 3 o'clockకి షూట్. అంటే మొత్తం చెట్లు, బైక్ మీద విలన్స్ వెళ్తుంటే ఈ నలుగురు వాళ్ళని క్యాచ్ చేయాలి పరిగెట్టుకుంటా. ఓకే, మనోడు ఏంటంటే పరిగెత్తలేడు,
కెమెరా దగ్గరికి వచ్చినప్పుడు ఇగ్నెట్ అంటాడు, కెమెరా మళ్ళీ అలా వెళ్ళిపోగానే అయ్యో అమ్మ దేవుడు తెల్లాడు. అది నేను ఎడిట్ లో చూసి కావాలనే చేశాడు అని ఫిక్స్ అయ్యా. కానీ స్క్రీన్ మీద మీకు ఎక్కడ అది కనపడదండి. చాలా పర్ఫెక్ట్ బాగా కష్టపడ్డాడు పిల్లలు. నాకు తెలుసు ఎడిటింగ్ లో వర్క్ చేశాను, ఎక్కడ యూజ్ చేస్తారు ఇక్కడ కూడా అందుకే సైలెంట్ తీసుకోరు. ఇది ఆ డ్రోన్ కెమెరా అలా క్రాస్ అవ్వగానే ఆగిపోయాడు. అరే ఇంకో కెమెరా ఉందా, స్టడీ కెమెరా రన్ అవుతుందంటే ఓకే అన్న పరిగెడతాను అని పరిగెట్టాడు. ఓకే నైస్. ఇంత ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక మీకు టెక్నికల్ గా చాలా ఉంటాయి, చాలా మంది వర్క్ చేస్తుంటారు. సో ఎస్పెషల్లీ డిఓపి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మొదటి బీజం మా ఎద్దుల రాజారెడ్డి గారు, ఆయన గురించే చెప్పాలి. లాస్ట్ కి అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ఒక సినిమాని లవ్ చేసి నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉందని జెన్యున్గా చెప్పి జెన్యున్గా ఆయన అవుట్పుట్ రాబట్టుకున్నారు చూసారా. ఈజ్ అ హీరో ఫస్ట్ ఈ మూవీకి. తర్వాత ఈ సినిమాలో కెమెరామెన్, ఎందుకంటే నేను ఎంత ఇది చేసినా కెమెరామెన్ చూపించేది కెమెరామెన్. ధర్మా జీజీ అనేసి అబ్బాయి కోర్స్ చేశాడు అండ్ చాలా మూవీస్ కూడా చేశాడు, అసిస్టెంట్గా చాలా మంది దగ్గర చేశాడు. ఓన్ కెమెరామెన్గా ఒక 2 మూవీస్ చేశాడు. ఈ సినిమాలో తను లాస్ట్ అవుట్పుట్ తను ఎంతవరకు అయితే చేయగలదో ఒక చిన్న ఎక్విప్మెంట్తో అంతవరకు చేశాడు అనమాట. తర్వాత ఇంకా బిగ్ థింక్ ఏంటంటే నా మ్యూజిక్ డైరెక్టర్ బోసం మనోజ్ కుమార్, తను కీరవాణి గారి దగ్గర వీళ్ళందరి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా అసిస్టెంట్గా పనిచేసి చాలా ఆర్పి పట్నాయక్ సార్ దగ్గర చాలా మంది దగ్గర చేశాడు. తను మన సినిమాకి డెబ్యూ అనమాట. మ్యూజిక్ 2 పాటలు చాలా బాగా ఇచ్చాడు, ఎస్పెషల్లీ ఆర్ఆర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఇస్తాడని. చాలా బాగా చేశాడు. అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. యాజ్ యూజువల్ నా ఎడిటర్ సెల్వకుమార్, అతను బాగా కట్ చేశాడు. అందరికన్నా కూడా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళ డైరెక్టర్ లాగా పనిచేశారు. నేను డైరెక్టర్ వదిలేసి వాళ్ళే డైరెక్టర్ లాగా చాలా వర్క్ చేసి పెట్టారు. అట్లా నా రైటర్ అండి బేసిక్గా రామకృష్ణ కర్గా, తను ఆల్రెడీ చాలా సినిమాలకు రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, అసోసియేట్గా పనిచేశాడు. తను కమిటీ కుర్రాళ్ళ సినిమాకి కూడా పనిచేశాడు అనమాట. తను ఫస్ట్ టైం డెబ్యూగా మన దానికి రైటర్గా చేశాడు. రాజమండ్రి యాస చంపేశాడండి. దాని ఫ్యూచర్ చాలా బాగుంటుంది తనది. ఇప్పుడు పెద్ద కంపెనీలో చేస్తున్నాడు. చాలా మంచి రైటర్ అండి. అలాగే ప్రతి టెక్నీషియన్ అండి నా సినిమాలో ఎవ్రీవన్, అసలు అందరూ కష్టపడి, ప్రతి టెక్నీషియన్ కష్టపడి ఫస్ట్ కాపీని తీసుకొచ్చి చాలా తక్కువ రోజుల్లో చేతిలో పెట్టారు. ఓకే, మీరు అనుకున్న సీన్స్ అనుకున్నట్టు తీసారా? ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా? లైక్ ఏంటంటే చాలా మంది చెప్తుంటారు చిన్న సినిమాలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చార్మినార్ కాడ ఒక సీన్ చేయాలి, కానీ చిన్న సినిమాకి ఆ చిన్న సీన్ కి పర్మిషన్ ఇయ్యారు తీయడానికి. సో అలాంటిది మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా? అంటే ఒకటండి, మనకు బడ్జెట్ తెలిసినప్పుడు ఆ బడ్జెట్కి తగ్గట్టు కథ రాసుకోవడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆ బడ్జెట్కి తగ్గట్టు మనం మంచి కథ రాసుకోవాలి. నేను ఫస్ట్ బడ్జెట్ తెలిసిన తర్వాత ఈ కథ నేను అనుకున్నాను. అలా రాయడం వల్ల నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అనుకున్న దానికన్నా 100% తీశాను. తీయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ తెలిసిన తర్వాత ఈ బడ్జెట్లో ఈ కథ తీయగలనా లేదా అని కూర్చొని నా రైటర్స్ తోటి నేను కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు బడ్జెట్కి మనం చెప్పే సీన్కి సంబంధం ఉండదండి. మనం చార్మినార్ దగ్గరైనా ఆ సీన్ చెప్పొచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర అని చెప్పొచ్చు, అసలు ఖాళీ ప్లేస్లో అని చెప్పొచ్చు. దాంట్లో కంటెంట్ కరెక్ట్గా ఉండాలి, దానికి తగ్గట్టు సీన్ ఉండాలి. అందుకని నాకు ఆ ప్రాబ్లం రాలేదండి. సినిమాకి ఏది కావాలో అది 100% కొట్టేసాం. చిన్న విన్నింగ్ స్పీచ్ ఇవ్వాలి. సెప్టెంబర్ 19 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఎలా ఫీల్ అవుతారు ఆ స్పీచ్ ఒకసారి ఫన్నెస్ట్ గా? అంటే మేము ఫెయిల్యూర్ చూసాము, కష్టం చూసాము, అలానే హిట్ చూసాం అనుకోండి, అన్ని సమానంగానే ఉంటాయి. ఏదైనా ప్రేక్షక దేవుళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి. సినిమా ఒకటే, వాళ్ళు పెట్టిన 100 రూపీస్ 150 రూపీస్కి హ్యాపీగా మంచి సినిమా చూసాం 2 అవర్స్ అని హ్యాపీగా వెళ్ళిపోతారు. అదొక్కటి చాలండి. సినిమా బ్లాక్ బస్టర్ అయినాక పైరసీ బయటికి వస్తే ఇంకా హ్యాపీ, ఇంకా చాలా మంది చూస్తారు కదండి. ఇది నోట్ చేసుకోండి. జనాలకు వెళ్ళాలంటూ డబ్బులు అయితే రావద్దంటూ. అంటే డబ్బులు వస్తాయి మనకి. ఎన్ని పైరసీలు ఎక్కువ కొద్దీ, అంటే నా సినిమాలో విషయం ఉంటేనే పైరసీ అవుద్ది, లేకపోతే అవదు కదా. నా సినిమాలో విషయం ఉంటే పైరసీ అవుద్ది, అది కూడా ఒక మంచి విషయమే. కాకపోతే ఆ పైరసీ కాకుండా ఏదైతే టెక్నికల్గా ఆ వీడియో బాగుండదు కనుక మీరు థియేటర్కి వచ్చి చూడండి. ఒకవేళ పైరసీ చూసినా కానీ థియేటర్ ప్రింట్కి పైరసీ ప్రింట్కి తేడా ఉంటుంది కాబట్టి మీరు పైరసీలో చూడండి, మీకు నచ్చితే థియేటర్కి వచ్చి చూడండి. ఇది ఓన్ గా రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేస్తారా? ఒక మంచి పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా సినిమాని 50 థియేటర్స్ ప్లాన్ చేసామండి ఫస్ట్. దాని తర్వాత అంటే మీకు గుర్తుంటది, చిన్న సినిమాలకి ఒక ఐకాను శేఖర్ కమల గారు.
ఆయన ఫస్ట్ సినిమా ఆనంద్ సినిమా 2 థియేటర్ రిలీజ్ అయింది. ఓకే. శంకర్ దాదా ఎంబీబీఎస్ తోటి ఈక్వల్గా 2 థియేటర్లో రిలీజ్ అయింది. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎన్ని థియేటర్లో 100 రోజులు ఫంక్షన్ జరుగుతుందో ఆనంద్ సినిమా కూడా అన్ని థియేటర్లో 100 రోజులు ఫంక్షన్ చేశారు. ఓకే. అది చిన్న సినిమా ఇదనమాట. అంటే మెగాస్టార్ గారి మీద సినిమా వేయడమే ఒక సాహసం. ఆ సినిమాతో పోటీ పడడం అంటే ఇంక మామూలు విషయం కాదు కదా. చిన్న సినిమా ఎప్పుడు కూడా థియేటర్స్తో సంబంధం లేదండి, వచ్చే ఆడియన్స్ తోటి సంబంధం. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మాతృదేవ భవ సినిమాకి ఫస్ట్ 3 రోజులు ఎవరు థియేటర్లో లేరు. ఆ సినిమా జనాల్లోకి వెళ్ళేంత వరకు థియేటర్లో ఉంచారు కాబట్టి అది అంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. ప్రతి ఒక్క లేడీ ఓన్ చేసుకున్నారు అప్పట్లో. ఇప్పుడు కూడా చిన్న సినిమా ఇప్పుడు కూడా చిన్న సినిమాకి కంటెంట్ బాగుంటే థియేటర్కి ఆటోమేటిక్గా వస్తారండి, అప్పుడు పెరుగుతాయి. ఓకే మేడం, మీరైతే మాకు 2 టాస్క్లు చేయాలి. టాస్క్ అనుకుంటాం మేమైతే, ఒకటి సింగింగ్ చేయాలి, ఒకటి డాన్స్ చేయాలి. డాన్స్ అయితే ఓకే కానీ లాస్ట్ చేస్తుంది, లాస్ట్ అయితే డాన్స్ చేస్తుంది. డాన్స్ బెటర్ ఇన్ అవర్ సాంగ్ ఓన్లీ కదా. సురుకు సురుకు. ఓకే, లాస్ట్ అయితే లాస్ట్ ఏదైనా మూవీ నుంచి డైలాగ్, మీకు ఫేవరెట్ డైలాగ్. చాలా మంచి వైరల్ అయిపోతుంది రేపటి వరకు. చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయండి, క్యూట్ గా. అక్కడ చెప్పండి, నాకు చెప్పేసి కెమెరా యాక్షన్ చెప్పండి. రెడీ యాక్షన్. బాబ్జీ ప్రాంప్టింగ్. బాబ్జీ నువ్వంటే నాకు ఇష్టం. బాబ్జీ నువ్వంటే నాకు ఇష్టం. సరే ఓకే, వెళ్ళిపోదాం. చాలా బాగా చేసిందండి తను. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే మేబీ రొమాన్స్ సీన్స్ వచ్చేటప్పుడు కూడా ఏమన్నా ఇట్లా చేసి అన్ని నవరసాలు పలికించిందండి సినిమాలో. ఇక్కడ టీ ఉన్నాయి సినిమాలో. అయ్యో మొత్తం కమర్షియల్ సినిమా అండి. యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. యూత్ అండి మెయిన్ అట్రాక్ట్ అయ్యేది, వాళ్ళకి ఏం కావాలి అన్ని ఉన్నాయి సినిమాలో. Actually friendship story, so that's why youth will 100% attract. ఓకే, ఫ్యామిలీ యూత్ అంతా. Family youth 100%. Comedy, full out comedy with message. ఓకే. Yeah, drugs campaign. ఓకే బ్రో, చెప్పండి బ్రో, మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. మూవీ నుంచి డైలాగ్ చెప్పేది. ఆయన ఎక్కువ మాట్లాడితే పేమెంట్ అడుగుతాడు, అదే వచ్చింది బాధ. సినిమాకి వెన్నుముక్క అయిపోయింది. సినిమా నుంచి డైలాగ్. సినిమాలో యాక్చువల్లీ మంచి క్యారెక్టర్ సార్. డైలాగ్ లేదంటావా? నాది ఏ డైలాగ్ చెప్పినా కంటెంట్ రిలేటెడ్ ఉంది. ఓకే, ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ లేదని చెప్పు, వేరే డైలాగ్. ఇంటెన్షన్ చెప్పు. అది చెప్పు ఏదన్నా నమ్మకానికి చెప్పు. అది విలన్ నన్ను మోసం చేసింటాడు, విలన్ బ్యాచ్ లో ఉంటాడు. నమ్మకానికి నాట్లాంటోండి నా చేత టీపుడు అని చెప్పి గంజాయి స్మగ్లింగ్ చేస్తారా? వాడిని చంపేస్తావా భయ్యా? నా కత్తారా? వాడిని చంపేస్తా నేను. అంటే మనోడు టీపుడు అని చెప్పాం, అందుకని మనోడు చూసుంటాడు. ఓకే, ఇంకా స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉందా బ్రో? యాక్టింగ్ కాకుండా సింగింగ్ ఏమైనా, డాన్స్ డాన్స్ ఏమైనా చేస్తా లాస్ట్ కి? సింగింగ్ చేసి ఆయన సింగింగ్ చేస్తే మనం స్విమ్మింగ్ చేయాలి. ఓకే, చెప్పండి అన్న, ఇంకా మత్తురా గురించి జనాలకు చెప్పాలంటే ఏం చెప్తారు, జనాలు చూడాలంటే? ఎస్, అంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రతి వీకు చాలా సినిమాలు వస్తుంటాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు వస్తుంటాయి. అందులో రివ్యూస్ చూసి బాగుంటేనే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసే కల్చర్ వచ్చేసింది. ఆ మౌత్ టాకు రివ్యూస్ చూసి వెళ్తున్నారు. బట్ మాది చాలా చిన్న బడ్జెట్, మనం పబ్లిసిటీలో ఉన్న దాంట్లో అందరం సమిష్టిగా చేస్తూ ఉన్నాం. పబ్లిసిటీలో చాలా వరకు అవ్వకపోవచ్చు, అంటే ఇండస్ట్రీ పీపుల్ కొంతమంది పీపుల్కి రీచ్ అవ్వచ్చు. బట్ ఈ సినిమా థియేటర్కి వచ్చి మీరు ఏదైతే స్పెండ్ చేసిన మనీకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి వెళ్తారు. అంటే ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ ఈ సినిమాలో ఉంటుంది. చిన్న సినిమా అంటే చిన్న బడ్జెట్ సినిమా, ఈజ్ నాట్ ఏ లిటిల్ ఫిల్మ్. అసలు చిన్న బడ్జెట్ సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. డెఫినెట్లీ థియేటర్కి వస్తే మీరు ఒక మంచి అనుభూతి వెళ్తారన్న ఒక విషయం అయితే చెప్పగలం. ఇక ఆడి ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు కూడా మంచి కంటెంట్ని ఆదరిస్తారు. అందరికీ ఒక మంచి సినిమా చూడండి. మాలాంటి అప్కమింగ్ టెక్నీషియన్ని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ మీ బ్లెస్సింగ్స్ తోటి ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ఒకటే చెప్తామండి. నాకు మీరు చెప్తుంటే ఒకటి గుర్తుకొస్తుంది, మీలో నాకు తేజ గారు కనిపిస్తున్నారు, డైరెక్టర్ తేజ గారు. థ్యాంక్ యూ. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మేబీ సినిమా తర్వాత నెక్స్ట్ పెద్ద హీరోతో చేసినా కూడా వీళ్ళకి. ఇప్పుడు నా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు నేను 92 మంది కొత్త వాళ్ళని పరిచయం చేశానండి ఇండస్ట్రీలో. అందులో 50 మెంబర్స్ రెగ్యులర్ ఆర్టిస్టులు అయ్యారు. అది చాలా గుడ్ థింగ్. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఈ 4 మూవీస్ లో 100 మందిని
ఓకే కొత్త వాళ్ళు ఇది అడగొచ్చు అడగొద్దు Yeah. మేబీ నెక్స్ట్ ఏ హీరోతో చేస్తున్నాం మేబీ ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ నిజంగా సంపూర్ణేష్ బాబు అంటావా లేదు సంపూర్ణ విశ్వబాబు గారు కూడా మంచి హీరోనే కదా. అంటే ఇక్కడ ఒకటి ఇక నన్ను వేసుకుంటారు చూడ ఇక ఇవే. పెద్ద పెద్ద హీరోలతో చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ ఉంటుందండి, అందుకే వస్తాం. కాకపోతే వెళ్ళే జర్నీలో లేట్ అవ్వచ్చు, బట్ పెద్ద హీరోల దాకా వెళ్ళొచ్చండి. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఫస్ట్ 2 సినిమాలకే తెలిసిపోద్ది. కానీ నాకు రెగ్యులర్ గా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఓకే అంటే కళామతల్లి నాకు కూడా ఒక చిన్న స్పేస్ ఇచ్చింది, ఓకే అరే వెళ్ళరా అని. అలా వెళ్తున్నాం, చూడాలి. ఓకే ఇక్కడ రాని హీరోలు ఫీల్ అవుతారేమో, ఒకసారి హీరోల గురించి మిగతా Yeah. హీరోయిన్స్ గురించి చెప్పండి. యా తప్పకుండా. మా సినిమాలో అనుదీప్ అండ్ అజయ్, వినయ్ అండ్ సుహానా, అశ్విని అండ్ శ్రీనివాస్ గారు, తర్వాత కామేష్, ఇట్లా అందరూ చేశారండి పేరు పేరున. ఆ తర్వాత రఘు అని చాలా మంది కొత్త వాళ్ళు చేశారు. వాళ్ళందరూ కూడా మంచి కష్టపడి చేశారండి. వాళ్ళందరూ వాళ్ళ ఎఫెక్ట్ మొత్తం పెట్టి చేశారు. అట్లాగే మా హీరోయిన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు కూడా చెప్పాలి. ఏ అవసరం లేదంట అందరూ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసుకొని ప్రమోషన్ లో ఉన్నాం. అంటే అందరం ఒక దగ్గర ఉండకుండా అట్లా ఇంకా ఉండాలి. ఎక్కువ చేయాలి ఓకే అనే దాంట్లో అందరూ స్ప్రెడ్ అయ్యి వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు ఉన్నారు. మీరు కూడా మా సినిమాని కొంచెం బాగా జనాలకు తీసుకెళ్ళి, అంటే మంచి కంటెంట్ మీరు నమ్మితే ఆడియన్స్ కూడా నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేదే ఆడియన్స్ మీ రివ్యూస్, మీ యొక్క మాటలు అవి విని అరే ఇదేదో కొద్దిగా బాగుంది, కొత్తగా ఉంది, ట్రై చేద్దామని వెళ్తున్నారు. అంటే సినిమా మేము ఎంతైనా మీ దగ్గరికి రావాల్సిందే. ఇది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? లైక్ మేము చాలా దగ్గరలో వింటూ ఉంటాం, చాలా మంది డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర ఏంటంటే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి వెళ్ళేసరికి ప్యాడింగ్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, ఇవన్నీ అడుగుతుంటారు. ఇవన్నీ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి సినిమా తీసారు, రిలీజ్ చేశారు, మళ్ళీ ఫైనల్ గా ఓటీటీ లో చూద్దామన్నా కూడా అక్కడ కమర్షియల్ గా ఆలోచిస్తారు. సో ఇదంతా మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? ఇది ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అనేది వాళ్ళ బిజినెస్ అండి. అది వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ బిజినెస్, వాళ్ళు ఏమి సత్రం నడపడం లేదు. వాళ్ళు ఏంటంటే కంటెంట్ కొత్త పాత అని లేదండి, కంటెంట్ లో విషయం ఉంటే తీసుకుంటారు. పలానా హీరో చేస్తేనండి మీరు చూసుంటారు, పెద్ద హీరోలు కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి చాలా రోజులు పట్టాయి. వాళ్ళు ఏంటంటే కంటెంట్ బేస్ ఫస్ట్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. నేను దీని మీద ఒక 10 రూపాయలు పెడితే నాకు 20 రూపాయలు రావాలని ఆలోచిస్తారు. మనం ఎంత కంటెంట్ మంచిగా ఇవ్వాలి అంతే. మన దాంట్లో విషయం ఉందంటే వాళ్ళు డెఫినెట్లీ తీసుకుంటారండి. అది ఎవరైనా కష్టాలు పడాల్సిందే, తప్పదు. ఎందుకంటే మన ప్రొడ్యూసర్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నేను పెట్టిన డబ్బులు రావాలని. డైరెక్టర్ ఎప్పుడు అంతేనండి. ఒక ప్రొడ్యూసర్ నేను ఇంత డబ్బులు పెడుతున్నానంటే అతన్ని సేఫ్ సైడ్ లో పెట్టాలి ఫస్ట్. అంటే సినిమా ఆడకపోయినా ఆయన డబ్బులు ఆయనకు రావాలి. ఆ సేఫ్ సైడ్ గురించి డైరెక్టర్ ఆలోచిస్తే ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు తక్కువ బడ్జెట్ లో కూడా మంచి, నాకు బడ్జెట్ తక్కువ అని అనిపించలేదు, భారీ సినిమానే అనిపిస్తుంది నాకైతే. సో మీరు ప్రమోషన్ చేస్తుంటే నాకు కూడా బాగా నచ్చింది, ఎస్పెషల్ టీ షర్ట్స్ పైన ఏదో గుండెలకి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ నుంచే వచ్చింది కాబట్టి ఇక్కడే అందుకే నేను కూడా మీ నెంబర్ తీసుకొని మరీ కాల్ జరిగింది. సో మీ సినిమా సక్సెస్ అవ్వాలి, మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, యోగి గారు నోటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీర్చాలి, అండ్ సినిమా పైన ఫోకస్ చేయాలి. మళ్ళీ ఎడిటింగ్ అనుకుంటే ఆర్టిస్ట్ ఆల్రెడీ 2 సినిమాలు, సినిమా అవకాశం లేకపోతే అన్న కాడ ఉండాలి. అన్న మాత్రం ఇక కంటిన్యూ సినిమాలు చేస్తాడు, ఎందుకంటే ట్రాక్ ఎక్కిసిండు ఆల్రెడీ. సో మేడం కూడా ఛాన్స్లు ఇవ్వాలి, మిగతా యాక్టర్స్ వాళ్ళకి కూడా ఛాన్స్. ఆవిడే మాకు ఇవ్వాలి, దొరకట్లేదు ఆవిడ. అంతేనా మేడం? దొరకట్లేదు అయితే. మోడలింగ్, ఎందుకంటే అమ్మాయిలు కదా, మోడలింగ్ చేస్తుంది, కన్నడ మూవీస్ చేస్తుంది, సౌత్ ఇండియా మొత్తం తిరుగుతుంది తను. అందుకని మేమే వెయిట్ చేయాలి తన డేట్ కోసం. ఏదైనా ఒక టీం వర్క్ ఉంటే సక్సెస్ వస్తుంది. సో డెఫినెట్లీ అండి, సెప్టెంబర్ 19th బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ కూడా ఏమైనా మర్చిపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో సినిమా అయితే బిగ్ సక్సెస్ అయ్యి 100 crores క్లబ్ లో కూడా చేరాలి. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇట్టనాక మళ్ళీ రావాలి మా స్టూడియో. డెఫినెట్లీ మంచి టాక్ వస్తే మీ దగ్గరికి వస్తాం, ఎందుకంటే మళ్ళీ బూస్ట్ అప్ అవ్వాలి కదా ఆడియన్స్ కి. డెఫినెట్లీ అండి, ప్రతి నిమిషం మీ సినిమా గురించి అప్డేట్ ఇస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో అన్న మాత్రం తక్కువ మాట్లాడినేమో అనిపిస్తుంది వీళ్ళిద్దరు, డైరెక్టరే కదా కర్త మీరు లేదు వీళ్ళు లేరు. సో మిమ్మల్ని ఎక్కువ అడగడం జరిగింది. మేడం అయితే ప్రామిస్ చేసింది లాస్ట్ డాన్స్ అన్న సాంగ్ అన్న మళ్ళీ అది మర్చిపోతారేమో. సో సినిమా నుంచి అయితే డైలాగ్ చెప్పాడు, ఇంకేమైనా స్పెషల్ చూపిస్తాడు అనుకున్నాం, అది రివీల్ చేయలేడేమో. ఆయన చూపిస్తున్నారు కెమెరాకి, ఆయన ఉదరం
స్పెషల్ సాటర్డే. ఓకే, థ్యాంక్ యూ అన్న మా స్టూడియోకి వచ్చిన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సురుకు సలుపుతాంది వయసు ఆకలి నీ మనసు అదుపు చేయకంది చిలిపి కోమలే